అలవైకుంఠపురంలో ఒక డైలాగ్ ఉంటుంది, వాడు నిజమైతేనే చెప్తాడు, అబద్ధం చెప్పడు. సేమ్ అలాగే నాని అన్నయ్య కూడా సినిమా బాగుంటేనే ముందుకెళ్తాడు, లేకపోతే వెనకడుగు వేస్తాడు. నాని వల్ల ఎంతో మంది కొత్త డైరెక్టర్లు బయటకు వచ్చారు. అందులో ఒకడు రామ్ జగదీష్. సినిమా విషయానికి వస్తే రామ్ చాలా చాలా బాగా రాసుకున్నాడు. కాకపోతే ఒక డైలాగ్ ఉంటుంది సుకుమార్ చెప్పినట్టు, ప్రేమ అనేది ఏ క్షణంలోనైనా పుట్టొచ్చు, దానికి టైము, కులము, మతము అనేది ఏది ఉండదు, ఏ క్షణంలోనైనా ప్రేమ పుట్టొచ్చు. ఆ సీన్, ఆ చిన్న పదాన్ని క్రియేషన్ చేసుకొని, ఆ చిన్న పదాన్ని పట్టుకొని సినిమా తీశారు. ఈ మూవీ విషయానికి వస్తే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబాల మధ్య జరిగే ఒక స్టోరీ. సినిమా ఫస్ట్ హాఫ్ నెమ్మదిగానే సాగుతుంది. సెకండ్ హాఫ్ కోర్టు సీన్లు వచ్చినప్పుడు సినిమా హైలైట్ అనిపిస్తుంది. దీనిలో ప్రియదర్శి క్యారెక్టర్ అనేది చాలా బాగా వచ్చింది. ప్రియదర్శికి ఒక మంచి క్యారెక్టర్ దొరికింది. అదేవిధంగా సాయి కుమార్ గారు కూడా చాలా బాగా నటించారు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే శివాజీ గారికి చాలా మంచి క్యారెక్టర్ దొరికింది. శివాజీ ఒక అమ్మాయి తండ్రి పడే ఆవేదన ఎలా ఉంటుందో, తనని ఆ కోపాన్ని, ఆవేశాన్ని మనకు క్లియర్గా చూపించారు. ఈ సీన్లు చాలా బాగా వచ్చాయి. కాకపోతే వీళ్ళు మొదట ప్రేమించుకున్న సీన్లు మాత్రం నాకైతే నచ్చలేదు భయ్య. ఎందుకంటే హీరోయినే కావాలని వాడికి ఫోన్ చేసి ఏంట్రాని ఎక్స్పోజింగ్ అది ఇది అని చెప్పి డైలాగ్ చెప్తుంది. ఈ హీరో అప్పటి నుంచి ఈ అమ్మాయి ఎవరు ఏం కథ అని చెప్పి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసుకుంటూ సినిమా అనేది అట్లా స్టార్ట్ అవుతుంది. దాన్ని ఇంకొంచెం వేరే రకంగా తీస్తే బాగుండేదేమో నాకు అనిపించింది. ఎనీవే, ఎలాగైతేనే కొన్ని సినిమాలు ఎందుకు హిట్ అవుతాయో చెప్పలేదు, కొన్ని ఎందుకు ఫ్లాప్ అవుతాయో చెప్పలేదు. మంచిగా ఉన్న స్టోరీలు కూడా అప్పుడప్పుడు ఫ్లాప్ అవుతుంటాయి. చిన్న సినిమాలైనా అప్పుడప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతుంటాయి. ఈ సినిమా చిన్న సినిమాగా విడుదలై 50 కోట్ల క్లబ్లోకి చేరిపోయింది. సో హ్యాట్స్ ఆఫ్ రామ్ జగదీష్ గారు కొత్త డైరెక్టర్ అయినా చాలా బాగా వచ్చింది. స్క్రీన్ ప్లే కూడా, దీనికి మ్యూజిక్ కూడా బాగానే ఉంది. మొన్ననే నాని గారు చెప్పారు, ప్రియదర్శి క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది, తెలుగు నవాజుద్దీన్ సిద్దికి అని సంబోధించారు. అవును, గత సినిమాలు చూసుకుంటే ప్రియదర్శి బలగం, మల్లేశం సినిమాలో చాలా బాగా నటించారు. మెల్లమెల్లగా తను ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాడు. నిజంగా తెలుగు ఇండస్ట్రీకి నవాజుద్దీన్ సిద్దికి అంటే ప్రియదర్శి గారే. మనకు కూడా సినిమా చూస్తున్నంతసేపు హీరో సైడ్ కేసు అనేది గెలవాలి, ఖచ్చితంగా గెలవాలి అని అనిపిస్తుంది. అవును, సినిమా చిన్న విషయానికి వాళ్ళు ఏదో రూమ్లోకి వెళ్ళి ఏం చేశారు అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి మళ్ళీ కొద్దిసేపు సినిమాని ఆద్యంతం కొనసాగుతూ ఉంది. దాన్ని ఇంకొక 50 నిమిషాలు అలా పెంచారు. సినిమాలో పాటలు 2 ఉంటాయి, కానీ ఆ 2 పాటలైనా చాలా బాగుంటాయి. కథలెన్నో చెబుతారు, కవితల్ని రాశారు ప్రేమలో అనే సాంగ్ చాలా బాగుంటుంది. ఈ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. సినిమాలో దాదాపు చాలా మంది కొత్త వాళ్ళే ఉన్నారు. అందులో హీరో కూడా ఇంతకుముందుకు ఏదో సినిమా తీశాడు, చిన్న సినిమా, అందులో యాక్టింగ్ చేశాడు. సో దీంట్లో ఒక మంచి పాత్ర వచ్చింది హీరోకి. అదేవిధంగా హీరోయిన్ విషయానికి వస్తే తనని ఇన్స్టా రీల్లో చూశాడంట రామ్ జగదీష్ గారు. ఇన్స్టా రీల్లో చూసి తనని ఆడిషన్ చేసి ఓకే చేశారు, శ్రీదేవి అనే అమ్మాయిని. సినిమా ఇప్పటి వరకైతే 50 కోట్లు కలెక్ట్ చేసింది. చెప్పలేం, మెల్లమెల్లగా వెళ్తూ ఉంటే 100 కోట్లకు కూడా చేరే అవకాశం ఉంది, 100 కోట్ల క్లబ్లో కూడా పడే అవకాశం ఉంది. సో రామ్ జగదీష్ గారికి హ్యాట్స్ ఆఫ్. మన టాలీవుడ్లో ఇలా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇలా చిన్న చిన్న సినిమాలు ఎన్నో వస్తాయి, ఎన్నో కుటుంబాలు బతుకుతాయి. ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలి, ఇలా వస్తేనే చాలా బాగుంటుంది. చిన్న చిన్న సినిమాలు తీసిన వారే రేపు పెద్ద పెద్ద డైరెక్టర్లు అవుతారు, పెద్ద పెద్ద స్టోరీలు వస్తాయి, మంచి మంచి కథలు వస్తాయి. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఇలా చాలా బాగుంటుంది. సో నాని అన్నయ్య చాలా గ్రేట్, ఎందుకంటే అందరు కొత్త వారికే అవకాశం ఇస్తాడు. సో గైస్, మీరు ఎవరైనా సినిమా చూడకపోతే సినిమా చూసి మూవీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే మూవీ నచ్చింది, బాగుంది.
సెకండ్ హాఫ్ లో మూవీలో కేసు వాదించేటప్పుడు ప్రియదర్శి గారు హర్షవర్ధన్ పై అపోజిట్ గా మాట్లాడినప్పుడు తను మాట్లాడేదానికి సరైన రీతిలో సమాధానం చెప్పినప్పుడు మనకు చాలా బాగా అనిపిస్తుంది సినిమా. అవును కదా, కరెక్టే కదా, ప్రియదర్శి చెప్పింది వాస్తవమే కదా. కండం ప్యాకెట్ కొనుక్కోవడంత మాత్రాన సెక్స్ చేసినట్టేనా? అదేవిధంగా పెట్రోల్ కొనుక్కున్నంత మాత్రాన వ్యక్తి చనిపోయినట్టేనా అనే ఒక చిన్న 2 సీన్లతో కేసుని డైవర్షన్ చేస్తారు. అక్కడ సినిమా సూపర్ ఉంటుంది. మూవీ మధ్యలో ఒకసారి అపోజిషన్ లో కేసు వాదించేటప్పుడు వాళ్ళు ఏదో వీడియో తీసుకొచ్చి చూపెడతారు. ఆ టైంలో ప్రియదర్శి గారు చాలా అప్సెట్ అయిపోయి, మీరు నన్ను మోసం చేశారని చెప్పి హీరో వాళ్ళని తిట్టి, హీరో సైడ్ ఉన్న వాళ్ళని తిట్టేసి ఇంటికి వెళ్ళి ఇంటికాడనే ఉంటాడు. అదే టైంలో సాయి కుమార్ గారు మళ్ళీ వెళ్ళి, ఏమైంది, నువ్వు అసలు ఎందుకు రావట్లేదని అడిగితే, సార్ నేను తప్పు చేశాను, ఈ లాయర్ వృత్తిని నేను మానేద్దామని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు సాయి కుమార్ గారు ఒక డైలాగ్ చెప్తారు, నువ్వు చేయగలవు, ఖచ్చితంగా దీన్ని సాధించగలవు, ఇక్కడ దాకా వచ్చావు, కేసుని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళని చెప్తాడు. అప్పుడు ప్రియదర్శి బాగా ఆలోచించి ఏ రకంగా ఏం చేయాలని తెలియక సతమతం అవుతుంటాడు. తనకి ఒక మంచి ఆలోచన వస్తుంది. ఈ కేసుగా అయిపోయింది, కొట్టేస్తుందని చెప్పి పిల్లగానికి హీరోకి 14 ఏళ్ళ జైలు శిక్ష పడుతుందన్న టైంలో సడన్ గా రీఎంట్రీ ఇస్తాడు. అప్పుడు చూడాలి తెరపైన హైలైట్ అనిపిస్తుంది ఈ సీన్. సో గైస్, ఈ మూవీ ఎలా ఉందో మీరు చూసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుందాం. దాట్స్ ద రివ్యూ. ఓకే, సైనింగ్ ఆఫ్. జై హింద్.